నిజాలు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల ఎజెండా ఖరారు. నీటి కేటాయింపులు, పెండింగ్ ప్రాజెక్టుల మీద చర్చ. బీఆర్ఎస్ అబద్ధాలు అసెంబ్లీ వేదికగా తిప్పికొడదాం. అంటే ఇప్పుడు ఇది రేవంత్కు కౌంటర్ అన్నట్టు, సారీ కేసీఆర్కు కౌంటర్ అన్నట్టు. కేసీఆర్ మొన్న చాలా రోజుల తర్వాత 2 ఏళ్ల తర్వాత తెర మీదకి వచ్చింది కదా, ప్రెస్ మీట్ పెట్టింది కదా. నీళ్లు మొత్తం దోపిడీకి గురవుతున్నాయి, ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిరని కేసీఆర్ ఏదైతే కౌంటర్ ఇచ్చిండో ఆ కౌంటర్కి ఎన్కౌంటర్ ఇది. ఈ సమావేశాల్లో ఒరిగేది ఏమీ ఉండదు. కాకపోతే కేసీఆర్ నువ్వు రా, ఇగో నువ్వు అన్నావు కదా నీళ్ళని, ఇగో ఆ నీళ్ళ మీదనే నేను అసెంబ్లీ సమావేశాలు పెడుతున్నా. జనరల్గా జరిగే శీతాకాల సమావేశాలైనా కేసీఆర్ని కౌంటర్ చేయడానికి ఈ లైన్ ఎత్తుకున్నారు. మేము నీళ్ళ మీద చర్చ పెట్టబోతున్నాం, నువ్వు మాట్లాడినావు కదా, చలో అసెంబ్లీకి రా. ఎందుకంటే అసెంబ్లీకి వస్తలేడు కదా. సో అసెంబ్లీకి కేసీఆర్ను తీసుకురావడానికి, కేసీఆర్ను టీజ్ చేయడానికి ఇగో ఈ లైన్ ఎత్తుకున్నారు. మరి ఈ ట్రాప్లో కేసీఆర్ పడి అసెంబ్లీకి వస్తాడా, లేదు తన మునుపటిలాగానే అసెంబ్లీకి రాడా ఏందన్నది చూడాలి. ఏదేమైనా ప్రజలు కట్టిన ట్యాక్స్లతోనే జీతం తీసుకుంటున్న కేసీఆర్ అసెంబ్లీకి రావాల్సిందే. ప్రతి ఎమ్మెల్యే అసెంబ్లీకి రావాల్సిందే, ప్రజల సమస్యల మీద మాట్లాడాల్సిందే. అందులో దట్టును శాసనసభాపక్ష నాయకుడు ఆ పార్టీకి. మొత్తానికి ఇప్పుడు వీళ్ళు రాజకీయాల్లో ఆరితేరిపోయారు కదండి. రేవంత్ రెడ్డి, కేసీఆర్కి మించి రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డికి మించి కేసీఆర్. పాలిటిక్స్ చేయడంలో వీళ్ళు ప్రజలను బాగు చేయడంలో కాదు, వీళ్ళు పాలిటిక్స్ చేయడంలో ఆరితేరిపోయారు. కాబట్టి ఆయన ఏదో కౌంటర్ వేస్తా అనుకుంటే ఆయనకి ఇంకో పెద్ద కౌంటర్ని తెచ్చి ముందర పెట్టిండు. మళ్ళీ ఇప్పుడు దీనికి కేసీఆర్ ఎట్లా కౌంటర్ ఇస్తాడో చూడాలి. నీటి కేటాయింపులు, పెండింగ్ ప్రాజెక్టులపైన చర్చ. బీఆర్ఎస్ అబద్ధాలు అసెంబ్లీ వేదికగా తిప్పికొడదాం. ఉమ్మడి రాష్ట్రం కంటే కేసీఆర్ పాలనలోనే ఎక్కువగా అన్యాయం జరిగింది. పట్టిసీమను ప్రశంసిస్తూ అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడిండు. ఈ అంశాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిందే. దీనిపై అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్. పెండింగ్ ఏపీ అక్రమ ప్రాజెక్టులపైన మన కృషి వివరిద్దాం. పరిషత్ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపైన చర్చ. మంత్రులతో ముఖ్యమంత్రి భేటీలో నిర్ణయం. 29 నుంచి అసెంబ్లీ. పంచాయతీ ఫలితాలపై మంత్రులకు రేవంత్ అభినందన. పరిషత్తులోనూ ఇవే ఫలితాలు సాధించాలని పిలుపు. ఏం ఫలితాలు వచ్చినాయి మీకు అనుకూలంగా ఫలితాలు వచ్చినాయా? మేజర్ విలేజెస్ చాలా ఓడిపోయారు. మీరు అర్థమైందా? మీరు పెట్టిన క్యాండిడేట్స్ ఓడిపోయారు. ఇంకా కాంగ్రెస్కి ఆ మాత్రం రిజల్ట్స్ వచ్చిందంటే మీ కార్యకర్తలు, అక్కడున్న లోకల్ లీడర్ల బలమే. ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్కి సంబంధించిన ఒక్క ఎమ్మెల్యే సర్పంచ్ ఎలక్షన్స్ని పట్టించుకోలే, గాలికి వదిలేసినారు. ఒక్క మంత్రి పట్టించుకోలే. మీకు పోటీ చేసిన రెబల్స్, అటు బీఆర్ఎస్ వాళ్ళు, కొన్ని చోట్ల బీజేపీ వాళ్ళు గెలిచిరు తప్ప మీ ఎమ్మెల్యేలు పెట్టిన క్యాండిడేట్స్ ఓడిపోయినారు. చూసుకోండి, మీ ఎమ్మెల్యేల సొంత ఊర్లలో ఓడిపోయినారు, చెక్ చేసుకోండి. ఎక్కడ అభినందన, ఎక్కడి కథ.